హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఈ ఫైలింగ్పై తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. అలాగే చివరి తేదీ ఎప్పుడు అన్న వివరాలు కూడా, అలాగే ఎవరెవరికి ఎంతెంత ఫైలింగ్ చేయవచ్చు, అంటే ఎంతెంత మినహాయింపు ఉండవచ్చు అన్న పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మొదటగా ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అలాగే అకాడమిక్ ఇయర్ 2024-25కు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఈ ఫైలింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ప్రజెంట్ ఓపెన్ అయిందండి. సో చాలామంది కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ ఫైలింగ్ పోర్టల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఓపెన్ అయ్యింది అని తెలుసు, అయితే ఇప్పుడే ఫైల్ చేయాలా అని అయితే అడుగుతూ ఉన్నారండి. సో ఇప్పుడే ఫిల్ చేసి సబ్మిట్ చేయాలని అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి డీడీఓలు ఏమంటున్నారంటే, డీడీఓలు 2023-24 ఆర్థిక సంవత్సరం 4వ క్వార్టర్లోనూ తమ పరిధిలో ఉద్యోగులకు ఆదాయ పన్ను గణించి మినహాయింపు చేసిన ఆదాయ పన్ను వివరాలను మరియు వాటి ఫామ్ 60లతో ఆర్డర్ల ద్వారా అయితే 24లను అయితే ఫామ్ 24 ఫైల్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఫైలింగ్ చేయవలసి అయితే ఉంటుంది. ముందుగా డీడీఓలు టీడీఎస్ ఫైల్ అయితే చేస్తారండి ఫైలింగ్ని. ఆ తర్వాత తమ పరిధిలో ఉన్న ఉద్యోగులకు సమాచారం అయితే తెలియజేస్తారు. అప్పుడు ఉద్యోగులు తమ వ్యక్తిగత ఈ ఫైలింగ్ చేయవలసి అయితే ఉంటుంది. దీనికి కనీసం మే నెల వరకు అయితే టైం పడుతుంది. ఎవరికైతే ట్యాక్స్ పడలేదో వారికి జీరో ట్యాక్స్ కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇప్పుడు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీని క్లారిటీ అండి. సో ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐటీఆర్ 1 మరియు 4 ఆల్రెడీ నోటిఫై చేసి ఉన్నది కావున ఆన్లైన్లో ఈ ఫైలింగ్ కూడా ఏప్రిల్ 2 నుండి మొదలు పెట్టుకోవాలి. ఈ ఫైలింగ్ చేసేటప్పుడు కొంతమంది ఫామ్లను అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది. అయితే ఎవరు ఏ ఫామ్ను అప్లోడ్ చేయాలో అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. మొదటిది 80G కింద డొనేషన్ ఇచ్చినప్పుడు ఏమేమి ఫామ్స్ అప్లోడ్ చేయాలనేది చూద్దాం. ట్యాక్స్ పేయర్ ఎవరైతే 80G కింద డొనేషన్ ఇచ్చి ఉంటారో వారు మాత్రము మే 31 లోపు 10BE ఫామ్ను అయితే వారి ఇండివిజువల్ ఈ ఫైలింగ్ లాగిన్లో అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది. అయితే సెక్షన్ 234G ప్రకారం అయితే రోజుకు ₹200 పెనాల్టీ ఉంటుందండి లేట్గా అయితే చేసినట్లయితే. అలాగే మీరు మీ డొనేషన్ చేసిన చారిటబుల్ ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్కు మీరు తప్పకుండా 10BEని అయితే అందజేయాలి. సో అందులో డోనార్కి సంబంధించి మొత్తం సమాచారం అయితే ఉంటుంది. అలాగే మనం డొనేషన్ ఇచ్చిన ఇన్స్టిట్యూషన్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో 10BD ఫామ్ రూపంలో మన డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది. అప్పుడు మాత్రమే 80G కింద 100% కాంట్రిబ్యూషన్ చేసినట్లయితే అవుతుంది. సో రెండో కేసు అంటే రెండో సందర్భం 10E ఎప్పుడు అప్లోడ్ చేయాలి, ఎవరు అప్లోడ్ చేయాలి అన్నట్లయితే, ఎవరైతే మనం శాలరీ కంటే అదనంగా పాత బకాయిలు, డిఏ కానీ, సరెండర్ లీవ్ అమౌంట్ కానీ అలా ఈ సంవత్సరం తీసుకుంటే దానివల్ల 30% స్లాబ్ రేట్లో వస్తుంది. వారు సెక్షన్ 89(1) కింద అయితే ట్యాక్స్ డిపార్ట్మెంట్ని రీఫండ్ పొందవచ్చండి. సో ఆ సెక్షన్ కింద అయితే మీరు పొందవచ్చు. ఇక దీనికోసం గత సంవత్సరం తాలూకా ఫామ్ 16 అయితే దగ్గర ఉండాలి. 10Eని ఈ ఫైలింగ్ కంటే ముందు అప్లోడ్ చేయాలి. ఇక ఫామ్ 10BEని ఎవరు అప్లోడ్ చేయాలనేటట్లయితే, ఎవరైతే 8GG కింద రెంట్ అనేది 60,000 వరకు మినహాయింపు పొంది ఉంటారో వారు మాత్రమే 10BE ఫామ్ని అయితే రెంట్ రిసిప్ట్ అలాగే సిగ్నేచర్ ఆఫ్ ఓనర్, అంటే ఎవరైతే ఇంటి ఓనర్ ఉందో వాళ్ళ సిగ్నేచర్తో సహా ఈ ఫైలింగ్ పోర్టల్లో అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే ఉంటుందండి. ఇంకా 4వది ఫామ్ 10IA ఎవరు అప్లోడ్ చేయాలి అన్నట్లయితే, ఎవరైతే 80U కింద సెల్ఫ్ డిసేబిలిటీ కింద మినహాయింపు తీసుకుంటారో వాళ్ళు కంపల్సరీగా ఆన్లైన్లో ఫామ్ 10IAని సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో అందులో ట్యాక్స్ పేయర్స్ యొక్క మొత్తం సమాచారం నింపి కూడా వారు అప్లోడ్ అయితే చేయవాలి. సో ఇవి అండి ఈ 4 సందర్భాలు ఎవరెవరు ఏ ఫామ్ను అప్లోడ్ చేయాలో అనేది మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.